నీకు దూరం అయ్యింది నా కలలు సాకారం చేసుకోటానికే తప్ప ఆ తేజకి భార్య అవ్వాలని కాదు. నా తొలి పరిచయం, తొలి అనుభవం నీతోనే. అలాంటిది నిన్ను ఎలా వదిలిపెడతాను ప్రవీణ్? ఏమంటావు? ఓకే మధు, ఈసారికి నమ్ముతాను. నీ కంపెనీలో నాకు మంచి పొజిషన్, నా మెయింటెనెన్స్, మిగతా పూర్తి బాధ్యత అంతా ఈ రోజు నుంచి నీదే. అంతా నేను చూసుకుంటాను ప్రవీణ్, యు డోంట్ వరీ. నీ దగ్గరున్న ఆ సాక్ష్యాధారాలు నాకిచ్చేసాయి. అంత ఈజీగా ఇవ్వలేను మధు. మళ్ళీ నాకు నమ్మకం కలిగిన రోజే నేనే వాటిని నాశనం చేస్తాను. ఓకే? ఓకే ప్రవీణ్, కనీసం ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటది? మా ఇంట్లో అందరి ముందు ఆ సింధు పరువు తీయాలి, లేదంటే అది నన్ను వదలదు. అందుకే నువ్వొక అబద్ధం చెప్పాలి. సింధు చాలా మంచిది మధు, తనను వదిలే. అర్థం లేకుండా మాట్లాడుకు ప్రవీణ్. మన ప్లాన్స్ వర్కౌట్ అవ్వాలి అంటే ముందు ఆ సింధు అడ్డు తొలగించుకోవాలి. దాని మాటలు ఆ ఇంట్లో ఎవ్వరూ నమ్మకుండా చేయాలి. అందుకే నేను చెప్పినట్టు చెప్పు, ఓకేనా? ఓకే మధు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. మధు ఇచ్చిన ఆఫర్ నాకు నచ్చింది, అందుకే పార్టీ ఫిరాయించాను. ఛీ, ఎంత దారుణం ప్రవీణ్. మధులాగే నువ్వు కూడా అవకాశవాదివి. తనలాగే నువ్వు అవసరాలకి తగ్గట్టుగానే మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. మీరిద్దరూ స్వార్థపరులు. మీ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. నిన్ను నమ్మడం నాదే పొరపాటు. సరే, మీ రిలేషన్ తాలూకు ఎవిడెన్స్ ఏవి? అవి నా దగ్గరే భద్రంగా ఉన్నాయి, మీకివ్వలేను. సారీ. నా మంచితనాన్ని వాడుకుని నన్నే వంచావు కదా. మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను ప్రవీణ్. నిన్ను మధుని అస్సలు వదలను. చూడండి, మీరు మంచివాళ్లే, ఒప్పుకుంటాను. కానీ మీలా మంచిగా ఉంటే ఈ రోజుల్లో బ్రతకలేం. అవకాశాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని, అవసరాన్ని బట్టి ఆలోచనని మార్చుకోవాలి. తప్ప సింధు గారు, నాకు కావాల్సింది మధు, నేను బతకడానికి కావాల్సింది డబ్బు. ఆ రెండు నాకు తనిస్తానంది. అందుకే ఇంట్లో అందరి ముందు మధుకి ఫేవర్గా చెప్పాను. అనవసరంగా మా దారికి అడ్డు రాకండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేశారన్న కృతజ్ఞతతో మీతో ఎంతో స్మూత్గా మాట్లాడుతున్నాను. మీరు నన్ను కొట్టినా భరించాను. మా ఇద్దరి విషయంలో మళ్ళీ మీరు ఎంటర్ అయితే నా బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంటుంది. ప్లీజ్. పోనివ్వండి అన్నా. సింధు, అక్కడ నువ్వనుకున్నదే జరిగిందా? ఆ మధుని మెడ పట్టుకొని బయటికి గెంటేశారా? సింధు, ఏం మాట్లాడట్లేదేంటి? ఏమైంది? ఇంకేమవుతుంది, ఎప్పట్లాగే అయ్యింది. ఎప్పట్లాగే అంటే? ఈమెని బయటికి వెళ్ళిపోమన్నారు. అందరూ తిట్టి పంపించేశారు. మా నాన్నమ్మ చెప్పిందే కరెక్ట్. ఈమె ఎక్కడుంటే అక్కడ అసలు ప్రశాంతతే ఉండదు.
ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేశానో. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వెళ్తున్నాను, మా వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. మొత్తం చెడగొట్టేసింది, పండగంతా నాశనం చేసేసింది. అయినా ఇంకెన్ని రోజుల్లే, ఇంకా 10 రోజులే మిగిలింది. నువ్వు ఓడిపోవడానికి, మా నానమ్మ గెలవటానికి, నేను మా ఇంటికి వెళ్ళిపోవటానికి. అవునక్క, ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలింది. ఈలోపే నేను శశిని మార్చుకోవాలి, నా పిల్లల్ని నేను దక్కించుకోవాలి. ఇన్నాళ్ళు యశ్ వాళ్ళ అమ్మ ఒక్కతే నా ప్రయత్నాల్ని అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆ మధు కూడా నాకు శత్రువైంది. అసలక్కడ ఏం జరిగింది సింధు? ఆ మధు అన్నిటికీ తెగించిన మనిషి. తను అనుకున్నది జరగడం కోసం ఎంత నీచాయనికైనా దిగజారే మనిషి. మా మధ్య రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అన్నా చెల్లెల బంధం ఉంది. చాలా అసహ్యం వేస్తుంది సింధు నిన్ను చూస్తుంటే. నువ్వు మాత్రం ఇక నుంచి మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకు. శశిని తీసుకొని బయటికి పో. ఛ! ప్రేమించి రిలేషన్ పెట్టుకున్న వాళ్లతో చెల్లెల్ని అని చెప్పించుకుందా? అసలది ఆడదేనా? ఏ తప్పు చేయని నిన్ను అవమానించి అనుమానించి తిరిగిపోతూ అని ఇంట్లో నుంచి పంపించేస్తారా? పక్క తిరుగుబోద్దాన్ని మంచిది అని ఇంట్లో పెద్ద కోడలుగా పెట్టుకున్నారు. నిజంగా దమయంతి మూర్ఖురాలేసిందో. ఆడవాళ్లలో ఇంత దారుణమైన వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నానక్క. ఆ మధు యాటిట్యూడ్ చూస్తుంటే ఆ ఇంటిని ఏం చేస్తుందో అని భయంగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు తెచ్చిపెట్టుకున్నారుగా ఇంట్లో. అంతకంతా అనుభవిస్తారులే. ఆ ఇంట్లో అందరి ముందు తన క్యారెక్టర్ బయట పెట్టాలని ట్రై చేశాను కదక్కా. నా మీద కోపం పెంచుకుని ఇంకా నన్ను టార్గెట్ చేస్తుంది. నీ జోలికొస్తే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టద్దు. వదలనక్క. ఆ మధుని మాత్రం ఈజీగా వదలను. అత్తయ్య వచ్చేస్తున్నారు.